ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము 9వ అధ్యాయము 38 నుంచి 43 వచనాలు, 45వ వచనము, 47వ వచనము, 48వ వచనము. అంతటి యోహాను యేసుతో, బోధకుడా, మనను అనుసరింపని ఒకడు నీ పేరట దయ్యములను పారదోలుట మేము చూచి వారిని నిషేధించితమే అని పలికెను. అందుకు యేసు, మీరు అతని నిషేధింపవలదు, ఏలయనా నా పేరట అద్భుతములు చేయవాడు వెంటనే నన్ను గురించి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండేవాడు. మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవడు మీకు నా పేరట చెంబుడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి ఎగటకు కారణకుడు అంటే అట్టి వాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడదోయబడుట వానికి మేలు. నీ చెయ్యి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కన్ను నీకు పాప కారణమైనచో దాన్ని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలో పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువ వందనం, యేసువ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 26వ సామాన్య ఆదివారం మనం ప్రవేశించాము. ఈ ఆదివారం యొక్క వచనాలు మనకి దేవుని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణం చదివాం, సువిశేషం చదివాం, 2వ పట్టణము చదివాం. ఈ 3 పట్టణాల్లో కూడా ఏ అంశమో మనకి కనబడుతూ ఉంది. మీరు మొదటి పట్టణం అన్నారుగా, సువిశేషం అన్నారుగా. ఏం కనబడుతుంది అందులో? రెండింటిలో కూడా ఒక భావం మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఏమిటంటే అసూయ. ఏం కనబడుతూ ఉంది? అసూయ అనేది కనబడుతూ ఉంది. అందుకనే బైబిల్ ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. అసూయను గురించి ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 18, 17, 18 వచనాల్లో అక్కడ యేసు ప్రభువుని విడుదల చేయడం గురించి, నేను ఎవరిని విడుదల చేయాలి అని మీరు కోరుచున్నారని బరబ్బ అడిగినప్పుడు అక్కడ అడిగినటువంటి మాట, అసూయ వలన అతనిని అప్పగించిరి అని వ్రాయబడి ఉంది. అలాగే గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, అసూయ కలిగినటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అని వ్రాయబడి ఉంది. 22, 23 వచనాలు చూసినట్లయితే, ఇంటి వారు అసూయ చెందినటువంటి వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు అని ఉంది. అలాగే 1వ పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయము 1, 2 వచనాలు చూసినట్లయితే, మీరు అసూయకు దూరముగా ఉండుడి అని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, మీరు అసూయతో నిండి ఉండకండి అని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, అసూయ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీచమైనటువంటి కార్యాలు జరుగుతాయి. కాబట్టి మీరు అసూయ పడవద్దని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అలాగే సిరాకు రాసిన యేసు జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో చదివినట్లయితే, పాపి విజయమును పొందిన తర్వాత అసూయ చెందవద్దని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ అసూయ అనేది మరి మొదటి పట్టణంలోనూ సువిశేషంలోనూ కూడా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అసూయ అనేది అసలు ఎక్కడ పుడతా ఉంది?
మరి అసూయ పుట్టుక ఎక్కడ ఉంది అనే లేఖనాలు మనం చూసినట్లయితే ఎక్కడ పడుతుంది అసూయ? ఎక్కడ పడుతుంది? హృదయంలో అంటున్నాడు ఆయన. ఎక్కడ పడుతుంది? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే అసూయ ఎక్కడ పుడుతుందో స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అసూయ ఎముకలలో పుట్టిన పుళ్ళు వంటిది. ఎక్కడ పుడుతుందంటే ఇది ఎముకలలో పుడుతుంది అసూయ. ఎముకలలో పుడుతుంది. ఎముకల మధ్యలో ఏముంటది? ఎముకల మధ్యలో ఇక్కడ ఏముంటది? మీరు మాంసంగా వండుకుంటున్నారు కదా, పేట మాంసంగా వండుకున్నప్పుడు ఎముకను ఏం చేస్తారు? మీరు ఎముకను ఏం చేస్తారు? పట్టుకుని పీలుస్తారు. పీలిస్తే ఏమొస్తుంది? అందులోంచి మూలిక వస్తుంది, గుజ్జు వస్తుంది. అవునా? ఆ గుజ్జుని సైన్స్ భాషలో మజ్జ అంటాం. ఏమంటాము? మజ్జ. ఎముకల మజ్జాలో ఉన్నటువంటి మజ్జ నుండి కుళ్ళు అనేది పుడుతుంది. అసూయ అనేది అక్కడ పుడుతుందంట. అక్కడ నుంచి శరీరం అంతా కూడా వ్యాపిస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి అసూయ అనేది మానవునికి మరణాన్ని తీసుకొస్తుంది. అసూయ అనేది ఏం చేస్తుందమ్మా? మానవునికి మరణాన్ని తీసుకొస్తుందని వాక్యం మనకి సొలొమోను రాసినటువంటి జ్ఞాన గ్రంథంలో 2వ అధ్యాయంలో 23వ వచనంలో 24వ వచనంలో మనకి తెలియజేస్తా ఉంది. ఎవరైతే అసూయ కలిగి ఉంటారో, ఎవరైతే అసూయపరుడుగా ఉంటాడో వాడికి మరణం సంభవిస్తుందంట. ఈ అసూయ ఆ మానవుని ఏం చేస్తుందమ్మా? రోజు రోజుకి కూడా ఏం చేస్తుంది? అనారోగ్యాన్ని కలగజేస్తుందంట. కాబట్టి అసూయను కలిగి ఉండకూడదని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అసూయ అనేది దుష్ట గుణాలకి ఒక తల్లి లాంటిదంట. అసూయ అనేది ఏంటి? దుష్ట గుణాలకి ఒక తల్లి లాంటిది. కాబట్టి ఈ అసూయ నీలో దుష్ట గుణాలని పెంచి పోషిస్తూ ఉంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి మొదటి పట్టణంలోను సువిశేషంలోను అసూయ 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 అని వ్రాయబడి ఉంది. అసలు అసూయ అంటే ఏంటి? అసూయ అంటే ఏంటి? అసూయ అంటే ఏంటి? అసూయ ఉందా? మనలో అసూయ లేదని చెప్పుకుంటే అది హాస్యాస్పదం. ప్రతి నరులను కూడా ఎంతో కొంత అసూయ ఉంటుంది. అసూయ అంటే ఓర్వలేనటువంటి తనమే అసూయ. అంతేనా? ఓర్వలేనటువంటి తనం. దేన్ని ఓర్వలేకపోతున్నావు? వాడు ఇల్లు కట్టుకుంటే ఓర్వలేవు, వాడు కారు కొనుక్కుంటే ఓర్వలేవు, వాడు మంచి బట్టలు వేసుకుంటే ఓర్వలేవు. ఇంకేంటి? వాడు అందంగా ఉంటే ఓర్వలేవు, వాడు మంచి డ్రెస్ వేసుకుంటే ఓర్వలేవు, బాల్ జడ ఉంటే ఓర్వలేవు, పూలు గీలు పెట్టుకుని చక్కగా కొత్త డ్రెస్ వేసుకుంటే ఓర్వలేవు. విశ్వాసుల్లో కూడా అసూయ, బోధకులలో కూడా అసూయ, గురువుల్లో కూడా అసూయ, సామాన్య మానవుల్లో కూడా అసూయ. ప్రతి విషయంలో కూడా అసూయ అసూయ అసూయ. ఈ మనిషి ఎలా ఉన్నాడంటే, ఎదుట మనిషికి మనకు లేనిది ఎదుట మనిషిలో ఉంది అంటే దాన్ని చూసి మనం ఓర్చుకోలేనటువంటి తనము అసూయ. అవునా? ఈ అసూయ మనిషిని ఏం చేస్తుందంట? పాడు చేస్తుందంట. అయితే మనలో అసూయ ఎలా బయటపడుతుంది? మనలో ఉన్నటువంటి అసూయ ఎలా బయటపడుతుంది? నాలో అసూయ ఉందని నీకు ఎలా తెలుస్తుంది? మీలో అసూయ ఉందని నాకు ఎలా తెలుస్తుంది? మన ఇరుగుపరికి వారిలో అసూయ ఉందని మనకు ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి నీలో అసూయ ఉందో లేదో మనకు తెలుస్తుంది. ఇంకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పవలసినటువంటి విషయాలను చెప్పకపోవటం కూడా అసూయ. ఒక విషయాన్ని పలానా వాళ్ళకి చెప్పండి, ఈ మేలు జరుగుద్ది అని చెప్పామనుకోండి, వీడి మనసులో ఏముంటుంది? అమ్మో, ఇది చెప్తే వాడికి
మేలు జరుగుతుందంట. ఇది చెప్పకుండా ఉందామని చెప్పవలసినటువంటి విషయాన్ని కూడా చెప్పకపోవడం కూడా అసూయ. ఇంకా నీలో ఉన్నటువంటి అసూయ ఎలా బయటపడుతుందమ్మా? ఎలా పడుతుంది? మనందరం కూడా అసూయ పరులమే, మీరందరూ కూడా అసూయ పరులే. ఎలా పడుతుంది? నీలో ఉన్న అసూయ ఎలా బయటపడుతుంది? చేతలలో చూపిస్తాం. ఎలా చూపిస్తాం? చేతలలో ఎలా చూపిస్తాం? అది బండి బాగా పనిచేస్తుంది అనుకోండి, ఆ బండిని ఏం చేస్తుంది? ఏదో ఒకటి పీకేసి అది పని చేయకుండా ఉంచుతుంది. అసూయ. తర్వాత స్త్రీల్లో ముఖ్యంగా అసూయ ఎవరిలో ఎక్కువ ఉంటుంది? స్త్రీల్లోనే ఎక్కువ ఉంటుంది, పురుషుల్లో తక్కువ. అవునా? స్త్రీలో అసూయ. చిన్నదాన్ని చూసి కూడా కోర్చుకోలేదు, అసూయ వచ్చింది. ఈ అసూయ స్త్రీలలో ఎలా బయటపడుతుంది? సూటిపోటి మాటలతో బయటపడుతుంది. ఆమె అంటే ఇష్టం లేదు, అసూయ ఉందనుకోండి, ఆ కుక్క మీదో, ఆ పిల్లి మీదో, ఆ ఎలక మీదో ఏదో మీద పెట్టి తిడతా ఉంటుంది. అవునా? ఈ అసూయ అనేది సూటిపోటి మాటలతో కూడా బయట పడుతూ ఉంటుంది. కాబట్టి అసూయ అనేది ఎంత ప్రమాదకరమైనదో ఈరోజు ప్రభువు మొదటి పట్టణంలో సువిశేషంలో ఈ యొక్క రెండవ పట్టణంలో మనకు చక్కగా తెలియజేస్తా ఉన్నాడు. అసూయ అనేది చాలా భయంకరంగా ఉంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి యోబు గారు రాసిన లేఖ, యోబు గ్రంథం చూడండి 5వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఒకసారి చదువు. అసూయ వలన తెలివి తక్కువ వాడు చెడు. చూసరి నీలో కానీ అసూయ ఉంటే అది నీకేం చేస్తుందంట? నాశనం తెచ్చిపెడుతుందంట, నీకు మరణము సంభవిస్తుందంట. ఈ అసూయ కలిగినప్పుడు నీకేమవుతుంది తెలుసా? నీలో కలిగినటువంటి అసూయ నీకు శాపముగా మారుతుందంట. నీకు అసూయ ఉన్నట్లయితే అది నీకు రోగాన్ని కలగజేస్తుందంట. నీలో అసూయ ఉన్నట్లయితే ఆ అసూయ నీకు ఆయాసాన్ని కలగజేస్తుందంట. అసూయ నీలో ఉన్నట్లయితే ఆ అసూయ నీలో ఏం చేస్తుంది? నీకు అది అపవిత్రతను కలగజేస్తుందంట. కాబట్టి ఒక మనిషి పాపిగా మారాలి అంటే చాలా తొందరగా మారిపోతుంది. ఒక మనిషి పాపిగా మారాలి అంటే చాలా తొందరగా మారిపోతుంది. ఒక మంచివాడిగా మారాలి అంటే అది చాలా సమయాన్ని తీసుకుంటుంది. చాలా కష్టమైనటువంటి పని, చాలా సమయం, కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు తీసుకుంటుంది. కానీ ఒక చెడ్డవాడిగా మారాలి అంటే ఒక క్షణం చాలు, చెడ్డవాడిగా మారిపోతాడు. కాబట్టి ఈ పాపాన్ని ప్రేరేపించేటువంటి కారకాలలో మొట్టమొదటిది అసూయ. నీలో అసూయ ఉంది అంటే నువ్వు పాపిగా మారుతున్నావని వాక్యం మనకి ఈరోజు బోధిస్తుంది. కాబట్టి ఒక మనిషి పాపాత్ముడుగా, ఒక పాపిగా మారాలి అంటే తనలో అసూయ కలిగి ఉంటాడు. ఈ అసూయ అతనిని పాపిగా మారుస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి వాక్యంలో మనం చూసినట్లయితే నీలో అసూయ ఉందా లేదా ఒక ప్రశ్న వేసుకుంటాం. ఒకవేళ అసూయ ఉన్నట్లయితే అది నిన్ను నాశనం చేస్తుంది, రోగాన్ని కలిగిస్తుంది, ఆయాసం కలిగిస్తుంది, నిన్ను పాపిగా మారుస్తుంది. కాబట్టి ప్రభువు చెప్పిన విధముగా నీలో ఉన్నటువంటి అసూయను తొలగించుకోవాలంట. అసూయ ఎప్పటి వరకు ఉంటుందమ్మా మన మనసులో? అసూయ కొన్ని రోజుల నుండి వెళ్ళిపోయేదా? ఎప్పటి వరకు ఉంటుంది అనుకుంటున్నారు? చనిపోయే వరకు కూడా మనలో అసూయ ఉండదని ఉపదేశకుడు రాసిన గ్రంథంలో 9వ అధ్యాయంలో 1-6 వచనాలు స్పష్టంగా రాయబడింది. కాబట్టి నీ అసూయ నిన్ను నాశనం చేస్తుంది, నీ అసూయ నిన్ను నాశనం చేస్తుందని యొక్క వచనాలు మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న ఉపమానాన్ని మీకు ఒకటి నేను తెలియజేస్తాను. ఒక ఏనుగు ఉందంట. ఒక ఏనుగు ఆ పొలంలోకి వెళ్ళి నీళ్లు తాగుతామని చెప్పి ఆ పొలంలోనికి వెళ్ళిందంట. అడవిలో ఉన్నటువంటి ఆ పొలంలో వెళ్తే అక్కడ నీళ్ళన్నీ ఎలా ఉన్నాయంట? చాలా సరిగ్గా ముందు ఆ అడవిలోకి
నీళ్లు చాలా తేటగా స్పష్టంగా చాలా చూస్తుంటే నీడ కూడా అందులో మన ముఖం కూడా అందులో కనబడేటట్టు స్పష్టంగా పరిశుద్ధంగా ఉన్నాయి. ఏంటి అక్కడికి వచ్చిందండి? అక్కడికి వచ్చి నేను ఎక్కడ చూసినా మురికి నీళ్లు ఆ నీళ్లు ఉంటున్నాయి, నేను ఆ నీళ్ళే తాగుతున్నాను, ఇక్కడేంటి అద్భుతమైనటువంటి తేటగా ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయి అని చెప్పి ఆ నీళ్ల వెంట చూస్తున్నప్పుడు అందులో ఒక ముసలి చక్కగా తిరుగుతుంది. చూసినప్పుడు అప్పుడు అనుకుందంట ఏముందంట, ఇందులో ముసలి ఎంత స్పష్టమైనటువంటి నీళ్లను తాగుతుంది, ఎంత తేటగా ఉన్నటువంటి నీళ్ళనిది తాగుతుంది, నేనేమో అక్కడక్కడక్కడక్కడక్కడ మురికి నీళ్ళు నేను తాగుతున్నాను. కాబట్టి ఈ నీళ్ళన్నీ కూడా నేనేం చేయాలి, ఇప్పుడు మురికి చేయాలి. అది ఎందుకు తాగాలి? అది ఎంత పవిత్రంగా చక్కగా ఉన్నటువంటి శుద్ధమైనటువంటి నీటిని అది ఎందుకు తాగాలి? నీటిని నేను మురికి చేసేయాలని తొండం అందులో పెట్టి నీళ్ళన్నీ కూడా మట్టిని కెలికేసిందంట. మొత్తం కెలికేసరికి నీళ్ళన్నీ ఏమైపోయినాయమ్మా? మురికైపోయి, నీళ్ళన్నీ మురికైపోయి. ఇది చాలా ఆనందపడిపోతుంది. దీనికి అసూయ వచ్చేసింది. ఇప్పుడు ముసలి ఎక్కడుంది? నీళ్ళ ఉంది. ఆ మురికి చేసేసిన నీళ్ళలో అది నెమ్మదిగా ఇలా వచ్చేసి గౌక తొండాన్ని పట్టుకుని తొండాన్ని అక్కడికి కొరికేసింది. ఇప్పుడు నీ అసూయ ఏమైంది? నీ అసూయ నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. నీ అసూయ నీకు శాపముగా మారుతుంది. నీలో ఉన్నటువంటి అసూయ నీకు మరణాన్ని తెచ్చిపెడుతుందని యొక్క పట్టణాలు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దేన్ని చూసి నువ్వు అసూయ పడుతున్నావు? నీకు లేనిది ఇతరుల దగ్గర ఉన్నదని నువ్వు అసూయ పడుతున్నావా? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మానవ స్వభావం ఏమిటంటే ఎదట వారిని చూసి ఎప్పుడు ఎంతున్నా సరే ఎదట వారిని చూసి అసూయ పడుతూ ఉంటాం. ఎదట వారిని చూసి ఏది కూడా మనం తట్టుకోలేము, ఓర్వలేని తనం మనలో ఉంటుంది. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే నీ అసూయ నీకు శాపముగా మారుతుందని ప్రభు ఈరోజు మనకి వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే, ఆది కాండం చూద్దాం, 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12 నుంచి 24 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ యోసేపు గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. యోసేపు జీవితంలో అసూయ అనేటువంటి బాణాలు ఎన్నో గుచ్చుకున్నాయి. యోసేపు గారు వారి అన్నదమ్ములే అతని మీద అసూయ పడిపోయారు. ఎందుకు అసూయ పడ్డారు యోసేపు గారి మీద? యోసేపు గారి మీద తన అన్నదమ్ములు ఎందుకు అసూయ పడ్డారు? యోసేపు దైవభక్తి కలిగినటువంటి వాడు, కళల యొక్క ఉద్దేశాలను చెప్పేటువంటి వాడు, కళలు అనేక కళలు వస్తుంటే కళలను కూడా ఆయన చక్కగా వివరించి చెప్పేటువంటి వాడు. తండ్రికి ఉన్నటువంటి బిడ్డలలో ఆఖరి బిడ్డ యోసేపు గారు. చిన్న కొడుకు కదా అని చెప్పి తండ్రి అతన్ని బాగా ప్రేమించి అతనికి ఏం చేశాడు? తండ్రి చక్కని ఒక అంగీని కుట్టించాడు. ఆయా చిన్న బిడ్డను ప్రేమించి తెల్లని వస్త్రాన్ని ఒకటి కుట్టి చిన్న బిడ్డకు ఇచ్చాడు. ఎప్పుడైతే తండ్రి ఆ యొక్క అంగీని తన యొక్క చిన్న కుమారుడికి ఇచ్చాడో అది చూసినటువంటి అన్నదమ్ములు ఏం చేస్తారమ్మా? యోసేపు మీద అసూయ చెందారు. ఇప్పుడు తండ్రి చేసినది ఏమైనా తప్ప? తండ్రి చేసిన పని ఏమన్నా తప్ప? ఏం తప్పు కాదు. బిడ్డను ప్రేమించి చక్కగా ఒక కొత్త వస్త్రాన్ని కొని ఇచ్చాడు. మాకైతే కొనలేదు, వీడికైతే కొన్నారు అని చెప్పి ఆ యొక్క తమ్ముడి మీద వాళ్ళ అసూయను పెంచుకొని ఏం చేశారు? తమ్ముడిని ఏం చేశారమ్మా? ఏం చేశారు? తమ్ముడిని చంపేయాలనుకున్నారు. ముందేమనుకున్నారు? వీడు కొత్త అంగి వేసుకుని ఉంటాడా? కేవలము ఒక తండ్రి ఒక వస్త్రాన్ని కొనివ్వడం ద్వారా అసూయ వచ్చేసింది. చూసారా? చిన్న విషయానికి కూడా మనలో కూడా అసూయ వచ్చేస్తుంది.
ఆ అసూయని మనం పారద్రోడుకోవాలని ఈరోజు పట్టణం మనకి తెలియజేస్తాము. ఈ అసూయ ఏం చేస్తుంది? అరే వీడిని చంపేద్దామని అనుకుని ఎక్కడ పడేశారమ్మా? ఒక గోతిలో పడేశారు. గోతిలో పడేసిన తర్వాత ఆ సహోదరుల్లో ఒకడు అన్నాడు, అయ్యా గోతిలో చంపేస్తే మనకేమి లాభం? వాడిని బయటికి తీసి వీడిని మనం ఏం చేద్దామమ్మా, వేరే వాళ్ళకి అమ్మేద్దాం, ఆ ఈజిప్టియన్లకి అమ్మేసేద్దాం. అమ్మేసేస్తే మనకేం జరుగుతుంది? అక్కడ డబ్బులు వస్తాయి. అమ్మేస్తే మనకేమొస్తాయి? డబ్బులు వస్తాయి. డబ్బులతో మనం హ్యాపీగా బ్రతకవచ్చు అని చెప్పి అసూయ చెంది తన యొక్క సహోదరుణ్ణి వాళ్ళకి అమ్మేశారు. అమ్మేస్తే వాడిని తీసుకుని వెళ్ళిపోయారు. అలాగే మనం చూసినట్లయితే మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే అవ్వ ఆదాము, దేవుడు అవ్వ ఆదాములని సృజించాడు. వాళ్ళు చక్కగా ఎక్కడ జీవిస్తున్నారమ్మా? ఆ తోటలో చక్కగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ తోటలో చక్కగా జీవిస్తూ ప్రేమతో ఐక్యతతో చక్కగా కలిసిమెలిసి తిరుగుతున్నారు. ప్రేమ దండ. అవ్వాదములేంటి? ప్రేమ దండ. దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. దేవుణ్ణి ఎంతగానో వారు ఆరాధిస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఫలాలను భుజిస్తూ ఉన్నారు. సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. వారిని చూసి ఎవరు అసూయపడ్డారమ్మా? ఎవరు అసూయపడ్డారు? సాతాను అసూయపడింది. వీళ్ళెంత చక్కగా ఉంటారా, వీళ్ళిద్దరూ కలిసిమెలిసి జీవిస్తారా? అసూయ. చూసారా? అసూయ పడిపోయింది సాతాను. అసూయ పడిపోయి ఏం చేసిందమ్మా? ఏం చేసింది? దేవునికి వ్యతిరేకంగా వారిని తినొద్దన్న పంటను తినమని వారిని ప్రేరేపించింది. ప్రేరేపించటం వలన ఏమొచ్చింది? శాపం వచ్చింది, అక్కడ మరణం వచ్చింది. కాబట్టి అసూయ అనేది నీలో ఎప్పుడైతే వస్తుందో అది ఎవరికి చేటు? నువ్వు ఇతరులను చూసి అసూయ చెందినందువలన నష్టపోయేది ఎవరు? నువ్వే నష్టపోతావు. ఈ అసూయ నీలో పెరిగి 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 ఒక పెద్ద మహావృక్షం అయిపోయి నువ్వు నశించిపోతావని ఈరోజు పట్టణం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. అలాగే ఇంకొక మాటలు మనం చూసినట్లయితే కయ్యూను ఏబేలు. కయ్యూను ఏబేలు. కయ్యూను ఏబేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కయ్యూనికి ఏబేలుకి ఏమొచ్చిందమ్మా? అసూయ వచ్చేసింది. ఎవరికి వచ్చింది అసూయ? ఎవరికి వచ్చింది? కయ్యూనికి. ఎందుకు వచ్చింది అసూయ? ఆది కాండము 4వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చూసినట్లయితే కయ్యూనికి అసూయ వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అసూయ? ఆబేలు కయ్యూనికి ఏమవుతాడు? తమ్ముడే అవుతాడు. మరి అన్నదమ్ముల మధ్య అసూయ వచ్చేసింది. పైకి బాగానే కనబడతారు, ప్రేమగానే ఉంటారు, ప్రేమగానే మాట్లాడతారు, కానీ లోపలే ఉంటది అసూయ. కయ్యూను ఆబేలు ఇద్దరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళారు. కయ్యూని యొక్క అర్పణను దేవుడు ఎప్పుడైతే అంగీకరించాడో, ఎప్పుడైతే ఆబేలు యొక్క కానుకను దేవుడు మెచ్చుకున్నాడు, వెంటనే వచ్చేసింది కయ్యూనులో అసూయ వచ్చేసింది. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, మన ఊర్లో మనం చూస్తూ ఉంటాం, మన కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం, మన స్నేహితుల్లో మనం చూస్తూ ఉంటాం, మన ఇరుగు పొరుగు వారిలో మనం చూస్తూ ఉంటాం. ఒక్కరి ఎడల ఒకరు అసూయ కలిగి జీవిస్తారు. భర్తను చూసి భార్యకి అసూయ లేరా? భర్తను చూసి భార్యకి అసూయ, భార్యను చూసి భర్తకు అసూయ, బిడ్డలను చూసి తల్లిదండ్రులకు అసూయ, తల్లిని తండ్రిని చూసి బిడ్డలకు అసూయ, స్నేహితుల మధ్య అసూయ. ఆడు బాగా చదివి మంచి మార్కులు మంచి ర్యాంక్ వస్తుందంటే వాడిని చూసి అసూయ.
వీడు చక్కగా ఒక మంచి పొజిషన్, కష్టపడి పని చేసుకుని ఒక మంచి పొజిషన్కి వస్తాడంటే వాడిని చూసి అసూయ. మంచి బట్టలు కట్టుకుంటే అసూయ, మంచి నగలు పెట్టుకుంటే అసూయ, చక్కగా తయారైతే అసూయ, చక్కగా ఉద్యోగం చేసుకుంటే అసూయ, మంచి ఆహారం మరి కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటుంటే అసూయ. నువ్వు చేయలేని పని అవతల వ్యక్తి చేస్తూ ఉంటే వాడిని చూసి వారములైన తర్వాత నువ్వు అసూయ చెందుతున్నావు. నీ అసూయ నిన్ను నాశనం చేస్తుందని పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాయి. అత్తాకోడల మధ్య అసూయ ఎక్కువగా ఉంటది. అత్తాకోడల మధ్య అసూయ. అత్తను చూసి కోడలు అసూయ, కోడలను చూసి అత్త అసూయ, లేదా లేదా అసూయ. నీ అసూయ నిన్ను నాశనం చేస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఒకసారి ఏం జరిగిందంటే, కోడలు తపస్సు చేసిందంట. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? ఎవరికి? కోడలకి. కోడలు గుర్తుపెట్టుకోండి. కోడలకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, అమ్మా నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె అడుగుతుందయ్యా, నాకు 3 వరాలు ఇవ్వయ్యా. ఎన్ని వరాలు? 3 వరాలు ఇవ్వయ్యా అని దేవుణ్ణి కోరుకో. మొదటిది, నాకు ఇచ్చినవి మా అత్తగారికి 10 రెట్లు ఇవ్వాలయ్యా. ఏమందమ్మా? నాకు ఇచ్చినవి చెప్పాలి. నాకు ఇచ్చినవి మా అత్తగారికి 10 రెట్లు ఇవ్వాలి. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? ఈ కోడలు, అమ్మా ఈ కోడలు చాలా మంచిది. అత్తలను ప్రేమించేటువంటి కోడలు ఎవరు ఉన్నారమ్మా? ఎవరు లేరు కదా అని దేవుడు మానవ మంచి కోరిక కోరుకున్నామని మనసులో అనుకుని ఆయన ఏమన్నాడు? తదాస్తు అన్నాడు. మొదటి కోరిక అయిందా? నాకు ఇచ్చినవన్నీ కూడా 10 రెట్లు మా అత్తగారికి ఇవ్వాలంటే మంచి కోడలు నీవని దేవుడు అనుకున్నాడు. ఒకటైంది. రెండోది, అయ్యా నాకు 10 కోట్లు ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? నాకు 10 కోట్ల ధనాన్ని దయచేయ్యా అని అడిగింది. దేవుడు తదాస్తు అన్నాడు. ఎన్ని కోట్లు వచ్చినాయి ఏమిటి? ఇప్పుడు అత్తగారికి ఎంత ఇవ్వాలి? అత్తగారికి ఎంత ఇవ్వాలి? 100 కోట్లు ఇవ్వాలి. ఏమో లోపల సంతోషపడతామని. అత్తగారికి ఎంత వచ్చినాయి? అత్తగారికి ఎంత వచ్చినాయమ్మా? 100 కోట్లు వచ్చినాయి. తర్వాత 3వ కోరిక, దేవుడా నాకు హార్ట్ అటాక్ ఒక్క పాలు వచ్చేటట్టు, ఒక్క 1% అన్నా, ఒక్క పాలు నాకు హార్ట్ అటాక్ ఇవ్వు అని. అత్తగారికి ఎంత రెట్లు ఇవ్వాలి? అత్తగారికి ఎంత ఇవ్వాలి? 10 రెట్లు ఇవ్వాలి. తదాస్తు అన్నాడంట. ఏమో హార్ట్ అటాక్ ఒక్క నిమిషం పాటు వచ్చిందన్నమాట. అత్తగారికి ఎన్ని రావాలి? 10 రెట్లు వచ్చేసింది. వచ్చేసరికి ఆమె చనిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటుందంట? ఏమనుకుంటుంది? ఆ 100 కోట్లు కూడా నాకే వస్తాయి. ఇప్పుడు అర్థమైంది దేవుడికి. నువ్వు ఎలా అమ్మా, నువ్వు చాలా మంచిదాన్ని అనుకున్నాను, పైకి బాగా కనబడుతున్నావు, ప్రేమగా ఉన్నావు, ప్రేమగా మాట్లాడుతున్నావు, చక్కని మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మంచిదాన్ని అనుకున్నాను. కానీ నీ హృదయంలో ఏముందమ్మా? అసూయ ఉంది. ఆమె చచ్చిపోద్ది కాబట్టి ఆ 100 కోట్లు కూడా నాకే వస్తాయి. మనుషులు పైకి బాగా కనిపిస్తారు, కానీ లోపల ఏముంటదమ్మా? అసూయతో రగిలిపోతారు. ఇంటి వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మానవుని యొక్క స్వభావము అసూయ
అసూయను కూడి ఉంటుంది. నాలో అసూయ లేదు అని చెప్పుకుంటే అది అబద్ధమే. నీలో అసూయ ఉంది, ఎంతన్నా కానీ నీలో అసూయ ఉంది. అసూయ ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవని వాక్యం మనకి స్పష్టంగా హెచ్చరిక చేస్తావు. కాబట్టి అసూయ నిన్ను తినివేస్తుందని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ అసూయ నీలో అప్పుడప్పుడు బయటపడతా ఉంటుంది. ఎప్పుడు బయటపడుతుందంటే అది నీకెప్పుడుగా శాపంగా మారుతుందంటే ఎదుటి వ్యక్తి ఏదన్నా కొద్దిగా అభివృద్ధి చెందితే చాలు నీలో అసూయ బయట పడతా. ఎదుటి మనిషికి ఏదన్నా ఒకటి జరిగినప్పుడు నీలో అసూయ, ఒక వారం రోజుల పాటు నీకు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, తర్వాత రోజు నీకు ఇవ్వలేదనుకోండి, ఏమొచ్చేది? నీకు అసూయ వచ్చేది, వెంటనే అసూయ వచ్చేది. కాబట్టి ఈ అసూయ నీలో పేరుకుపోయి అది నీకు ఒక రోగముగా మారుతుందని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి మానవ స్వభావం కయ్యూను ఆబేలు దగ్గర ఉన్నాం మనం. కయ్యూను దేవునికి పంట పొలాన్ని అర్పిస్తానన్నాడు కదా, దేవునికి మొక్కుకుంటాడు. మనం కూడా అప్పుడప్పుడు కానుకలు దేవునికి మొక్కుకుంటా ఉంటాం. అలాగే ఆబేలు కూడా ఒక కానుకను దేవునికి మొక్కుకున్నాడు. ఇద్దరు కూడా కానుకలను తీసుకుని వచ్చారు. ఎవరి కానుకను దేవుడు అంగీకరించాడు? ఆబేలు యొక్క కానుకను అంగీకరించాడు. కాబట్టి వెంటనే ఆబేలు నీ కానుకను నేను అంగీకరించాను అనగానే వెంటనే ఏమొచ్చేసింది? అసూయ వచ్చేసింది కయ్యూను. కానీ కయ్యూను ఏం చేస్తుంటే బాగుండేది? కయ్యూను ఏం చేస్తుంటే బాగుండేది? పోనీ ఆబేలు ఏమన్నా దూరమైన వ్యక్తా? పరాయి వ్యక్తా? తెలియని వ్యక్తా? కాదు, తన తోడబుట్టే, తన సొంత సహోదరుడే. సొంత సహోదరుడి మీదే అసూయ వచ్చేసింది. ఈరోజు మన కుటుంబాలు తీసుకోండి, ఇద్దరు అన్నదమ్ములకి పడుతుందమ్మా? పడదు. ఇద్దరు అక్కచెల్లెలకి పడుతుందా? పడదు. మరి కుటుంబంలో ఉన్నటువంటి ఒకే రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ముల మధ్య ఒక్కరిని చూస్తూ ఒకరు ఓర్చుకోలేనటువంటి అసూయ వచ్చేస్తుంది. ఈ అసూయ ఈనాటిది కాదు, ఆది నాటి నుంచి కూడా ఈ అసూయ మనల్ని వెంటాడుతుంది. అందుకనే ప్రభు ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అసూయ పడుతున్నావా? నీ జీవితము నాశనం అవుతుంది. అసూయ పడుతున్నావా? నువ్వు శాపముగా మారుతున్నావు. అసూయ పడుతున్నావా? నీకు మరణము సంభవిస్తుంది అని. మీకు ఒకసారి నేను చెప్పాను, ఎలుక కప్ప, ఎలుక కప్ప గుర్తుందా? మర్చిపోయాను. ఎలుక కప్ప గుర్తుంటే మీకు 10 వందనాలు, మర్చిపోతే 100 వందనాలు అవునా? మర్చిపోయారు. కాబట్టి మీ అందరికీ కూడా 100 వందనాలు చెబుతూ ఉన్నాను. ఒక కప్ప, ఒక ఎలుక. చెప్పండి ఏమనియమా? ఒక నోరు తెరవండి. కప్ప, ఎలుక. ఒకరోజు ఎలుక చెరువు దగ్గరికి వచ్చింది. చెరువు దగ్గరికి వస్తే ఆ ఒడ్డున ఏం కనపడింది? కప్ప కనపడింది. సరే, కప్ప ఇక్కడ ఉంది కదా అని చెప్పి ఎలుక ఏం చేసిందంటే ఏరిశనగ గుడ్డు తీసుకొచ్చి కప్పకి ఇచ్చింది. నువ్వు కాదు, కప్పకి ఇచ్చింది. ఏంటి వెరైటీగా ఉన్నాయని చెప్పి ఆ గింజల్ని కప్ప తింటే అప్పుడు అనుకుంది, ఇవి నాకు నేలలో ఎక్కడా కూడా దొరకట్లేదు, చాలా రుచిగా ఉన్నాయి ఇవి. ఎలుక రేపు కూడా నాకు కొన్ని తెచ్చిపెట్టవా అని అడిగింది. అప్పుడు ఎలుక అన్నంట, అలాగే రేపు తెస్తాలే అని అన్నాడు. రెండో రోజు కూడా వచ్చి కొన్ని పప్పులు తెచ్చి పెట్టింది. మూడో రోజు పెట్టింది, నాలుగో రోజు పెట్టింది. ఎలా వచ్చినప్పుడల్లా పప్పులు తీసుకొచ్చి దానికి పెడతా ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఏం కుదిరింది? స్నేహము కుదిరింది. చక్కగా స్నేహంగా ఉంటున్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు వేరుశనగ గుళ్ళు తెస్తుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి తెస్తుంది.
కొన్ని నెలలు పోయిన తర్వాత ఇక వేరుశనగ గుళ్ళు ఉండవు కదా పొలాల్లో, అయిపోయిన తర్వాత ఇక ఆ నెల అంతా కూడా తీసుకురాల, మామూలుగా వస్తుంది, మాట్లాడుతుంది, వెళుతుంది. ఇప్పుడు ఈ కప్ప అనుకుంటుంది, ఇది రోజు వచ్చేటప్పుడు వేరుశనగ గుళ్ళు తెచ్చేది కదా, ఒక నెల రోజుల నుంచి నాకు గుళ్ళేం తేటలేదేంటి అని చెప్పి దీనికి ఒక చెడు ఆలోచన వచ్చేసి ఇది రోజు ఆలోచిస్తే పైకి చక్కగా మాట్లాడుతుంది. ఏమంటుందంటే, మరి నాకేమీ తీసుకురాలేదంటే, గెలికేమన్నది ఇప్పుడేమీ దొరకవయ్యి అయిపోయి ఇక దొరకట్లేదంటే కప్పేమనుకుంటుందంటే, ఆ దొరికిని తినేసి నాకు తేవటం లేదని దీని మనసులో ఏమొచ్చేసిందమ్మా, ఒక రకమైనటువంటి భావం వచ్చేసి అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అది పెరిగి అసూయగా మారిపోయి ఇప్పుడు ఏమనుకుంటుందంటే కప్ప, ఇది తినేసి ఇది బాగా తినేసేసి నా దగ్గరికి వచ్చి ప్రేమగా 4 మాటల కౌలు చెప్పి వెళ్ళిపోతుంది. దీన్ని ఏమైనా సరే చంపేయాలి, ఇది ఒక్కటే తింటదా, నాకు పెట్టదా, కొన్ని రోజులు పెట్టింది, ఇప్పుడు పెట్టట్లేదు, దీన్ని ఏమైనా సరే దీన్ని చంపేయాలనే ఉద్దేశంతో ఇదేం చేసింది, ఎలుక మన ఇద్దరం కూడా చక్కగా స్నేహంగా ఉందాం, మన స్నేహము విడరాని బంధముగా ఉండాలి, ఒక తాడును తీసుకురా అని చెప్పినప్పుడు ఈ ద్వేషము, ఈర్ష్య, అసూయ లేనటువంటి ఈ ఎలుక గబగబా వెళ్ళి ఒక తాడును తీసుకొస్తే ఈ తాడును ఏం చేస్తుందంట, కప్ప కాలికి కట్టుకుందంట ఒక పక్కనే, ఇంకో పక్కనే ఎలుక కాలికి కూడా కట్టిందంట. ఎలుక అనుకుంటుందంట, నా కాలికి కట్టింది, దాని కాలికి కట్టుకుంది కాబట్టి మా ఇద్దరు స్నేహము చాలా బంధము, ప్రేమ నా మీద చూపిస్తుంది, మేమిద్దరం మంచి స్నేహితులు అనుకుంటుంది. దీని మనసులో ఏముంది, అసూయ ఉంది. ఇప్పుడు కొద్దిసేపు అలాగే గట్టి మీద కూర్చుని ఏం చేస్తున్నారు, ఒక్కసారి నీళ్ళలోకి దూకేసింది. ఏది, కప్ప ఎప్పుడైతే నీళ్ళలోకి దూకేసిందో తాడు కట్టి ఉంది కదా, ఏమొచ్చేసింది, ఎలుక కూడా వచ్చేసిన తర్వాత ఈ కప్ప నీళ్ళలో కిందకి వెళ్ళిపోయేసరికి ఎలుక కూడా ఏమైపోయిందమ్మా, నీళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత కప్ప చాలా హ్యాపీగా ఉందన్నమాట. కింద దాన్ని నీళ్ళలో ముంచేసాను, ఇప్పుడు అది చచ్చిపోతుందని చెప్పి లోపలికి ముంచేసరికి నీళ్ళలో ఏమైపోయిందమ్మా, ఎలుక ఏమైపోయింది, చచ్చిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది కదా, ఎలుక చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు కప్ప, నేను దీన్ని చంపాలనుకున్నాను, చంపేసి, లేకపోతే ఇది నాకు పెట్టకుండా రోజు ఇది తిని నా దగ్గరికి వచ్చి ప్రేమగా నటిస్తుందా ఇది అని చెప్పి లోపల ఎంతో సంతోషంగా ఆనందపడతాం. ఇప్పుడు చచ్చిపోయిన ఎలుక ఎక్కడ తేలిందమ్మా, నీళ్ల మీద తేలింది. దీంతో పాటు ఏముంది, అక్కడ కప్ప కూడా ఉంది. ఈ రెండింటికి ఏం కట్టి ఉంది, తాడి కట్టి ఉంది. ఇప్పుడు ఆకాశంలో ఒక గద్ద వచ్చింది. ఆకాశంలో ఏమొచ్చిందమ్మా, ఒక గద్ద వచ్చింది. తన ఆహారం కోసం ఎత్తుక్కుంటా ఇక్కడికి వచ్చేసరికి నీళ్ల మీద ఏం కనపడింది, దానికి ఎలుక కనపడింది. వెంటనే వచ్చి ఆ ఎలుకను తన్నుకుని ఎత్తుకుపోయింది. ఈ కప్ప యొక్క కాలికి తాడు దేనికి కట్టుంది, ఎలుక కాలికి కట్టుంది కదా. ఎప్పుడైతే ఎలుకను తన్నుకుని గద్ద ఎత్తుకుపోయిందో దాంతో పాటు వెళ్ళిపోయింది, కప్ప కూడా వెళ్ళిపోయింది. ఈ రెండింటిని కూడా చెట్టు మీదకి తీసుకెళ్ళిపోయి ఎలుకని కప్పని కూడా చంపేసి తినేసింది గద్ద. నీ అసూయ ఏం చేసింది, నీకు మరణము తెచ్చిపెట్టింది. కప్ప అసూయ కప్పకి మరణాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి నీలో అసూయ ఉన్నట్లయితే ఆ అసూయ నీకేం చేస్తుందంట, నిన్ను కుదురుగా కూర్చోనివ్వదు. నీలో అసూయ నిన్ను కుదురుగా కూర్చోనివ్వదు, కుదురుగా నిన్ను పడుకోనివ్వదు, నీ కంటి నిండా నిద్ర రాదు. అసూయ నిన్ను లోపల ఏం చేస్తుందంట, రగులుస్తుందంట. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం వస్తాయో నీకు ఆయాసం ఎక్కువైపోతుందంట. కాబట్టి నీ అసూయ నిన్ను దహించి వేస్తుందని ఈరోజు పట్టణము మనకి తెలియజేస్తా ఉంది. మానవుని యొక్క ఆలోచన, కయ్యోను అదే జరిగింది. ఆబేలుకి దేవుడు ఎప్పుడైతే మెచ్చుకున్నాడో
వెంటనే కయూన్లో అసూయ వచ్చేసిందమ్మా. అసూయ వచ్చేసి వీడినేం చేయాలి, దేవుడు వీడిని మెచ్చుకుంటాడా, వీడినేం చేయాలి, లేదు ఏదో ఒక ప్లాన్ చేయాలి, వీడికి నిద్ర పడతల్లా, సొంత తమ్ముడే మళ్ళీ నిద్ర పడతల్లా, ఏం చేయాలని చెప్పి ఏం చేశాడమ్మా వాడు, అరే తమ్ముడు, రేపు పొద్దుటే మనం ఎక్కడికి వెళ్ళాలి, మన పొలంలోనికి పని చేయడానికి వెళ్ళాలి, పంట అంతా కూడా అక్కడ మనం పొలాన్ని బాగు చేయాలి, పొద్దుటే బయలుదేరి పొలంలోకి వెళ్దామన్నాడు. మరి అన్నయ్య చెప్తే తమ్ముడు వింటాడు కదా, బయలుదేరాలి కదా. వెంటనే అన్న మాటలు విని తమ్ముడు బయలుదేరి పొలంలోకి వచ్చాడు. పొలంలోకి వచ్చినటువంటి వాడిని చంపటానికి వీడు ముందుగానే అసూయ, కత్తి అన్నీ సిద్ధపడి వచ్చి పొలంలోకి రాగానే ఏం చేశాడమ్మా, తమ్ముడిని నరికేసి చంపేశాడు, నేల పడిపోయాడు. అసూయ, నీ అసూయ నిన్నేం చేస్తుందమ్మా, నిన్ను దహించి వేస్తుంది, నిన్ను రగులుస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది. ప్రభు ఈరోజు వాక్యంలో మనకు సెలవిస్తున్నా, ఈ అసూయ కయూనుని ఏం చేసిందమ్మా, ఏం చేసిందమ్మా, దేవుణ్ణి సంపాదించుకోలేకపోయాడు, సహోదరుని చంపేశాడు, దేవుణ్ణి సంపాదించుకోలేకపోయాడు, నేలను సేద్యము చేసుకునేటువంటి వాడిగా శపించబడ్డాడు. దేవుని దృష్టిలో దేవుని మీద కోపపడిన వాడయ్యాడు, పాపము చేసిన వాడయ్యాడు, హత్య చేసిన వాడయ్యాడు, చెడు చేసినటువంటి వాడయ్యాడు. నీ తమ్ముడు ఎక్కడా అని దేవుడు అడిగితే ఏమన్నాడు, నువ్వు నాకు కాపలా పెట్టావని దేవుని వ్యతిరేకించిన వాడయ్యాడు, దేవునికి ఎదురు చెప్పినటువంటి వాడయ్యాడు, చివరికి శిక్షను పొందాడు, చివరికి దేశదిమ్మరే దేశాలంతా తిరిగాడు. దేవుడు ఇతనికి నొచ్చట మీద ఒక గుర్తునేశాడు. గ్రంథంలో రాసిందో చక్కగా చూడండి. ఒక్క అసూయ కయూనిని ఏ విధంగా మార్చిందో చూడండి. దేవుడు నొసటన ఒక ముద్ర వేశాడు వాడికి, దేశదిమ్మరై తిరుగుతూ ఉన్నాడు. దేవుణ్ణి వెటకారంగా మాట్లాడాడు. నా తమ్ముడికి నువ్వు కాపలా పెట్టావా నన్ను అన్నాడు దేవుణ్ణి. అయ్యా నేను తప్పు చేశాను అని క్షమాపణ అడగనటువంటి వాడయ్యాడు కయ్యూను. దేవుని యొక్క కాపుదల లేనటువంటి వాడాడు కయ్యూను. తనని తాను రాయి వలె కఠినపరుచుకున్నాడు కయ్యూను. చూడండి ఎన్ని అసూయ అతను ఎంతగా మార్చింది. కయ్యూను ఓర్పు లేనటువంటి వాడయ్యాడు. ఎవరు కూడా ఇతనికి సహాయం చేయకూడదు, ఇతరుని చంపకూడదు, ఇతడు దేశదిమ్మరని నొచ్చున ఒక ముద్ర వేశాడు. ఇతడు ఆవేశంతో అసూయతో హత్య చేయటం వలన తన సొంత తమ్ముడినే పోగొట్టుకున్నవాడయ్యాడు. దేవుని మీద కోపపడిన వాడయ్యాడు. దేవుడు కోపపడితే ఎంతండి, అలాంటి దేవుని మీదే కయ్యూను కోపపడిన వాడయ్యాడు. శ్రేష్టమైనటువంటి వాటిని దేవునికి అర్పించలేని వాడయ్యాడు అసూయ వలన. చూసారా వాక్యంలో చక్కగా పెద్ద కొడుకుగా తన యొక్క బాధ్యతను నెరవేర్చలేకపోయాడు కుటుంబంలో. బైబిల్లో మొట్టమొదటి హంతకుడు కయ్యూనే. చూసారా ఈ అసూయ కయ్యూనిని ఎన్ని విధాలుగా మార్చింది. ఈ సమయంలో మన యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటాం. నీ సహోదరుల ఎడల నువ్వు ఎలా ఉంటున్నావు? నీ అన్నదమ్ముల ఎడల నువ్వు ఎలా ఉంటున్నావు? నీ భార్య ఎడల నువ్వు ఎలా ఉంటున్నావు? నీ భర్త ఎడల నువ్వు ఎలా ఉంటున్నావు? నీ అక్క చెల్లెండ్రులు ఎలా ఉంటున్నావు? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అసూయ నిన్ను నాశనం చేస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాను. కయ్యూను హృదయంలో అసూయ ఉండటం వలన అతడు కపట ప్రేమను చూపించాడు. నువ్వు కూడా అలాగే చూపిస్తున్నావా?
నిజమైన ప్రేమను నువ్వు కనపరుస్తూ ఉన్నావా? దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆబేలు రక్తము దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తుంది. అంటే ఆ రక్తము కూడా కయ్యూనికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. పశ్చాత్తాపము లేనటువంటి వ్యక్తిగా కయ్యూను తయారయ్యాడు. ఈ కయ్యూనుకు ఉన్నటువంటి లక్షణాలు, ఈ కయ్యూనులో అసూయ ఉండటం వలన కయ్యూను ఈ విధంగా తయారయ్యాడు. మరి మన పరిస్థితి ఏంటి? దేవుడి సమయంలో వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం. యాకోబునకు పిల్లలను కనకపోవుటచే రాహేలు తన సోదరుని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుందాడమ్మా. అంటే ఏంటమ్మా? కళ్ళల్లో నిప్పులు పోసుకుందాం. మనం వాడతాంగా మమ్మల్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందండి అంటారు. అంటే అర్థం ఏంటి? నిన్ను చూసి ఓర్చుకోలేకపోతుంది, నిన్ను చూసి అసూయ, నిన్ను చూసి తట్టుకోలేకపోతుంది. ఏంటి? నీకున్నది తనకు లేదు. చూసారా? మనకు లేనిది ఎదుటి వ్యక్తిలో ఉంటే మనం అసూయ పడిపోతూ ఉన్నాం. రాహేలు తన సోదరుని చూసి అసూయ పడిపోతుందంటమ్మా. తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందంట. చూసారా? ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే రాహేలు తన సోదరుని చూసి అసూయపడుతుంది. ఈమె తన అక్కకు, ఎవరమే? లేయ. ఆమె అక్క ఎవరమ్మా? లేయ. సంతానము కలిగినందుకు స్వార్థముతో అసూయపడిపోతుంది. చూసారా? అక్క చెల్లెళ్ళే మళ్ళీ ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళే. తన సోదరికి సంతానము చూసి ఈమె అంటే తనకి పిల్లలుండి తనకి పిల్లలు లేకపోవడం వలన ఆ పిల్లలను చూసి ఆమె అసూయపడుతుంది. చిన్న విషయాలకి కూడా ఊరికే మనము అసూయపడుతాం. తనకు లేనిది ఇతరులకు ఏమైనా ఉంటే దాన్ని చూసి అసూయపడుతాం. స్త్రీలు మరి ముఖ్యముగా అసూయపడిపోతున్నారు. చూసారా? కాబట్టి వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తాము. ఇంకా దావీదుపై సౌలు అసూయపడుతూ ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనాలు చూస్తే దావీదుపై సౌలు అసూయపడుతూ ఉన్నాడు. సౌలు పరిస్థితి ఏంటి? దేవునికి ఇష్టం లేనటువంటి వాడు. దావీదు పరిస్థితి ఏంటి? దేవుణ్ణి ఇష్టపడేటువంటి వాడు. ప్రజలు ఇష్ట ప్రకారం నడుచుకునేటువంటి వాడు సౌలు. దేవుని ఇష్ట ప్రకారం నడుచుకునేటువంటి వాడు దావీదు మీద సౌలు ఎందుకు అసూయపడుతున్నాడమ్మా? సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు అని పాట పాడుతూ ఉంటే దాన్ని చూసి సౌలు అసూయ చెందాడు. అక్కడ పాట పాడుతున్నారు. వాక్యంలో చక్కగా 6 నుంచి 11 వచనాల్లో రాయబడింది. సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు. ఎవరిని పొగుడుతున్నారు ఇక్కడ? దావీదుని పొగుడుతున్నారు. ఎప్పుడైతే దావీదుని పొగుడుతా పాడారో సౌలు ఏమొచ్చేసిందమ్మా? అసూయ వచ్చేసింది వెంటనే. కాబట్టి మనం ఎదుటి వాళ్ళని పొగిడినా, ఎదుటి వాళ్ళని మనం గౌరవించినా, ఎదుటి వాళ్ళకి ఏదైనా కీర్తి సంపాదించుకున్నా, ఎదుటి వాళ్ళకి ఏదైనా ఘనత వచ్చినా మనలో ఏమొచ్చేస్తుందమ్మా? అసూయ వచ్చేస్తుంది. అందుకనే వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తుంది. నీ హృదయంలో అసూయ ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తాము. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే
వాక్యం మానవుని యొక్క స్వభావం గురించి దేవుడు తెలియజేస్తాడు. నీలో అసూయ నిన్ను కుంగతీస్తా ఉంటుంది. ఒకడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇది మానవ స్వభావం. మన స్వభావాలు ఎలా ఉన్నాయో చూడండి. ఏం కావాలో కోరుకో అన్నాడు. పక్కవాడికి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది తెలుసా అన్నాడు దేవుణ్ణి. పక్కవాడికి పెద్ద బిల్డింగ్ ఉంది తెలుసా అన్నాడు. దేవుడు ఏమని ఉంటాడు అప్పుడు? నేను సర్వాంతరయామిని, నాకు సమస్తం కూడా నాకు తెలుసు, అలాంటి బిల్డింగ్ నీకు కూడా ఇవ్వనా అన్నాడు. నువ్వైతే ఏమంటావు? అంతకన్నా పెద్దది అడిగావా? ఆడేమన్నాడు తెలుసా? నాకు ఆ బిల్డింగ్ అవసరం లేదన్న. పోనీ అతనికి 4 కార్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి అతనికి, నీకు 2 కార్లు ఇవ్వనా అన్నాడండి. ఆ కారులో పోయడానికి పెట్రోలే లేదు నా దగ్గర, ఈ కార్లు ఇవన్నీ నాకెందుకు, నాకు అవసరం లేదన్నాడు. మరి ఇంకా నీకు ఏం కావాలరా? పోనీ వాడికి 10 గేదెలు ఉన్నాయి, నీకు ఒక 4 గేదెలు ఇవ్వనా అన్నాడండి. ఆ పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు కూడా వాటిని మేపుకొచ్చి చాకిరి చేసి ఇవన్నీ ఎవడు చేస్తాడు? ఇదంతా నాకు అవసరం, మరి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు వాడు అన్నాడంట, ఏమన్నాడంట? నేను ఎలా అడుగు తింటున్నానో వాడిని కూడా నేను ఎలా అడుగు తింటున్నానో వాడిని కూడా అలాగే చేసే స్వామి అన్నాడు. వాళ్ళలో ఎంత అసూయ ఉందమ్మా, మేమిద్దరం కలిసి అడుక్కుని తింటాం. మానవుని యొక్క హృదయం అసూయ. ఎదుటివాడు చక్కగా పచ్చగా ఉంటే, ఏదో అంటాం కదా మనం, వాడు పచ్చగా ఉంటే వాళ్ళు ఎదురు నీళ్లు పోసి వచ్చాడని. కాబట్టి అసూయ నిన్ను దహించి వెళ్తుందని ఈ యొక్క వాక్యాలు మనకి చక్కగా హెచ్చరిక చేస్తాను. ఈరోజు మొదటి పఠనం చూడండి. మొదటి పఠనంలో చూసినట్లయితే అక్కడ ఏమి రాయబడి ఉందమ్మా? మొదటి పఠనం చూడండి, ఏమి రాయబడి ఉంది అక్కడ? చదువు, మొదటి పఠనం చదువు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం. మేఘముపై దిగి వచ్చి మోషేతో మాట్లాడాడు. దేవుడు అక్కడికి వచ్చాడమ్మా, వచ్చి మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడితే మోషే గారు అడుగుతున్నాడు. ఏమడిగాడు మోషే గారు? అయ్యా, నన్ను నాయకుడిగా చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి అంటే నాకు శక్తి సరిపోవటం లేదు, నాకు సహాయకులను దయచేయని మోషే గారు దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు మోషే గారితో, ఇదిగో ఈ ప్రజలలో నుంచి పెద్దలను ఒక 70 మందిని ఎన్నిక చేసుకొని ఈ గుడారంలోనికి తీసుకురమ్మన్నాడు. ఈ గుడారంలోనికి తీసుకురమ్మన్నాడు. డేరా వేసారని ఆ గుడారంలోకి తీసుకురమ్మన్నాడు. ఆయన ఏం చేశాడు? ఒక 70 మందిని ప్రోగు చేసి ఆ గుడారంలోనికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు. దేవుని యొక్క ఆత్మ ఆ 70 మంది మీదకి కూడా దిగి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మ ఎంతమంది మీదకి వచ్చింది? 70 మంది మీదకి ఆత్మ దిగి వచ్చింది అక్కడ. ఇప్పుడు ఈ 70 మంది కూడా ఆత్మను పొందుకున్నారు. మీ 70 మంది కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు. మీరందరూ కూడా ప్రవచిస్తున్నారు, దేవుని మాటలను బోధిస్తున్నారు, ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ఈ గుడారములోనికి రానటువంటి 2 వ్యక్తులు బయట ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఎల్దాదు, మేదాదు. వాళ్ళిద్దరు ఎవరమ్మా? ఎల్దాదు,
మేధాద్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వారి గుడారంలోకి రాకుండా ఎక్కడున్నారు? బయట ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా దేవాలయంలోకి వచ్చారు. కొంతమంది ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారు బయట, అవునా? అలాగే మోషే పిలిచినప్పుడు 70 మంది గుడారంలోకి వచ్చారు, 2 మాత్రము బయట ఎక్కడో ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఎల్దాదు, మేధాదు అనేటువంటి 2 వ్యక్తులు. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ బయట ఉన్నటువంటి ఆ 2 వ్యక్తులకు కూడా వచ్చింది. వారు కూడా ప్రవచనాలు చేస్తున్నారు అక్కడ. ఈ విషయము ఎవరికి తెలిసింది? మోషే గారి దగ్గర ఉన్నటువంటి యెహోషువ గారికి తెలిసింది. ఏమని? ఈ యొక్క గుడారంలోనికి రాకుండానే బయట దేవుని యొక్క ఆత్మని 2 పొందుకుని వాళ్ళు కూడా ప్రవచనాలు చేస్తున్నారు, మీరు వాళ్ళని ప్రవచనాలు చేయొద్దని చెప్పండి అని యెహోషువ ఎవరిని అడుగుతున్నాడమ్మా? మోషేని అన్నాడు. ఇప్పుడు మోషే గారిని అన్నాడు. మోషే గారు ఏమన్నారు తెలుసు? అక్కడ ఆత్మ ఈ 70 మందికి వచ్చింది, వాళ్ళిద్దరికి బయట ఉన్న వ్యక్తులు కూడా వచ్చింది. దాని వలన నీకు వచ్చిన నష్టం ఏంటి? పోనీ నీలో ఆత్మలో నీకేమన్నా తగ్గించి దేవుడు వాళ్ళకేమన్నా ఇచ్చాడా? లేదు. వాళ్ళు గుడారంలోనికి రాకుండా దేవుని యొక్క ఆత్మను వారు పొందుకుంటే నీకెందుకు అసూయ? దేవుడు సమస్త మానవాళికి కూడా ఒకే రకముగా ప్రేమించేటువంటి వ్యక్తి. తన ఆత్మను అందరికీ కూడా ప్రసాదించేటువంటి ప్రేమ కలిగేటటువంటి దేవుడు ఆయన. గుడారంలోనికి రాలేదని వాళ్ళ ఆత్మ వారికి వస్తే వారిని చూసి నువ్వెందుకు అసూయ పడుతూ ఉన్నావని మోషే పెద్ద మనస్సుతో ఆ యొక్క యెహోషువ గారిని అంటూ ఉన్నాడు. చూసారా? ఆయన అసూయ పడుతూ ఉన్నాడు. అంటే మనకే ఉండాలి, ఇతరులకి ఉండకూడదు. యెహోషువలో బయటపడింది. అక్కడ వాక్యంలో చూసినట్లయితే యెహోషువలో అది బయటపడింది. వాక్యం మనం చక్కగా తెలియజేస్తాము. కానీ మోషే యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. అందరూ కూడా పొందుకోవాలి. అందరూ కూడా ప్రవక్తల్లాగా తయారవ్వాలి. అందరికీ దేవుని ఆత్మ సమానంగా రావాలి, నా ఒక్కడికే కాదు అని మోషే మనసు. కానీ యెహోషువ ఆ 2 వ్యక్తుల ఆత్మను బట్టి వాళ్ళు ఏం చేస్తారమ్మా? అసూయ చెందారు. అందుకనే దేవుని ఆత్మ, ప్రవచన శక్తి, బోధించే సాక్షి ప్రజలందరూ శ్రేయస్సుకై ఉద్దేశించబడినదని యెషయా ప్రవక్త మరి యొక్క మొదటి పట్టణంలో మనకి తెలియజేస్తూ సువిశేషంలోనికి రండి. సువిశేషంలోనికి వెళ్దాం. సువిశేషంలోనికి వచ్చినట్లయితే యేసు ప్రభు చెబుతున్నాడు. అక్కడ చూడండి, చదువు. మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. అంతటా యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపనటువంటి వాడు నీ పేరట దయ్యములను పారద్రోరుట మేము చూచినాం, వారిని నిషేధించమని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఈ వాక్యంలో చూడండి, ఇక్కడ ఎవరున్నారు? యోహాను గారు ఉన్నారు. యోహాను గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. చూసారా? యోహాను గారు ఎక్కడికి వచ్చాడు? చెప్పాలి, ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, మేమంతా కూడా మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, అద్భుతాలు చేయాలంటే మీరు చేయాలి, లేదంటే మేము చేయాలి. ఎందుకని? మిమ్మల్ని వెంబడిస్తున్నాం కాబట్టి, మీతో ఉంటున్నాం కాబట్టి, మీతో పాటు కలిసి మేము తిరుగుతున్నాం కాబట్టి చేస్తే మీరు చేయాలి, లేదంటే మేము చేయాలి. మనలను అనుసరింపనటువంటి వాడు ఒక వ్యక్తి అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు. అంటే ఈ శిష్యులతో పాటు రాట్ల అద్భుతాలు చేస్తున్నాడు అక్కడ. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆయన ఎలా అద్భుతాలు చేస్తున్నాడు అని అడిగాడు. అడిగితే ఏమన్నాడు? మీ నామము పేరట అద్భుతాలు చేస్తున్నాడు. అతను ఎవరి పేరు చెప్పి అద్భుతాలు చేస్తున్నాడు?
యేసయ్య నామం పేరటే అద్భుతాలు చేస్తున్నాడు అక్కడ, అవునా? అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఆయన నా నామం పేరట నా పేరును ఉపయోగించుకొని నా నామం యొక్క శక్తి వలన అతను అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి అతడు మనకి వ్యతిరేకి కాదు, మనం అనుసరించినట్లే. ఎందుకు నువ్వు అతను అద్భుతాలు చేస్తున్నాడని అతన్ని చూసి నువ్వు అసూయ పడుతున్నావు అని యేసు ప్రభు ఎవరిని అన్నాడమ్మా? యోహాను గారు అన్నాడు. చూసారా, మనమే చేయాలి, ఎదటి వ్యక్తి చేయకూడదు. మనమే పాడాలి, ఎదటి వ్యక్తి పాడకూడదు. మనమే చదవాలి, ఎదటి వ్యక్తి చదవకూడదు. అసూయ. సరే, దేవుడి సమయంలో హెచ్చరిక చేస్తున్నాడు. మనం యోహాను గారికి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఎందుకు అతన్ని చూసి అసూయ పడతావు? అతను ఎవరి పేరును చేస్తున్నాడు అద్భుతాలు? నా నామం పేరట అద్భుతము చేస్తున్నాడు. కాబట్టి నా నామం పేరట అద్భుతం చేసేవాడు మనకి వ్యతిరేకి కాదు. నీ మనసులో ఉన్న అసూయను తీసివేసుకో అని చెప్పి మొదటి పట్టణంలో యెహోషువాని గద్దించాడు. సువిశేషములో ఎవరిని గద్దించాడమ్మా? యోహాను గారిని గద్దించాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరిని చూసి అసూయ చెందుతున్నావు? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అసూయ పడ్డావు నువ్వు, ఎవరిని చూసి నువ్వు అసూయ పడ్డావు? నీలో ఉన్నటువంటి అసూయను నువ్వు తీసేసుకోమని ప్రభు మనని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇంక మాట రాయబడింది చూడండి. 43వ వచనం చదవమ్మా. 43వ వచనం. నీ చెయ్యి నీకు పాపకారణమైనచో దానిని నిజమేమని ఏం చేద్దాం? ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, నీ చెయ్యి నీకు పాప కారణమైనచో నీ చేతిని నరికి పారేయమన్నాడు. తరసత్వమా? నీ చేతిని నరుకోగలవా నువ్వు? మరి ప్రభు ఏంటంటే చెప్తున్నాడు, నీ చెయ్యి నీకు పాప కారణమైనచో నీ చేతిని నీవు నరికి పారవేయమంటున్నాడు. చెయ్యి దేనికి గుర్తు? ఈ చెయ్యి దేనికి గుర్తు? నీకు బాగా బలం ఉందా? బలం ఉందా? చూపించు. నీకు బాగా బలం ఉందా? నాకు బాగా బలం ఉంది. నీకు బాగా బలం ఉందా? నీ బలాన్ని ఎందుకు చూపిస్తావమ్మా? చేతితో చూపిస్తాం. నీ చెయ్యి దేనికి గుర్తు? బలమునకు గుర్తు. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, నీ చెయ్యి పాపానికి కారణమైతే నీ చెయ్యి నరికేసేసి వెళ్ళమని కాదు. ఈ చెయ్యి దేనికి గుర్తుగా ఉంది? బలమునకు గుర్తుగా ఉంది. నువ్వు బలవంతుడు అయి ఉండి నరకములో ప్రవేశించే కన్నా నువ్వు బలహీనుడవయ్యి బలము లేని వాడయ్యి నువ్వు పరలోకములో ప్రవేశించడం నీకు మేలు. అర్థమైందా? నువ్వు బలవంతుడు అయి ఉండి నువ్వు నరకములో ప్రవేశించడం కంటే నీకు చెయ్యి లేకపోతే, బలం లేకపోయినా బలహీనుడు అయి ఉండి నువ్వు పరలోకములోనికి ప్రవేశించడం మేలు. అందుకే నీ చేతిని నరికి పారవేయమని ప్రభు అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత వచనంలో ఏముందమ్మా? 45వ వచనం. నీ కాలు పాప కారణమైనచో నీ కాలుని నరికి, ఇందాక చెయ్యి నరికేయమన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడమ్మా? కాలును నరికి పారవేయమంటున్నాడు. పారేద్దామా? పారేద్దామా? కాదు. ప్రభు చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి అవయవాలను తీసివేయమంటున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి అవయఛేదమును చేయమంటున్నాడు ఆయన. నీ కాలు నీకు పాప కారణమైనచో నీ కాలుని నరికి పారవేయమంటున్నాడు. కాలు దేనికి గుర్తు? కాలు దేనికి గుర్తు? నడకకు గుర్తు. నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ నడిచేటువంటి దారి ఎలా ఉంది? నీ నడవడిక, నీ నడక ఎటువైపు నువ్వు నడుస్తూ ఉన్నావు? చెడు వైపు నడుస్తూ ఉన్నావా? ఇదిగో పాపములకు కారణమైనటువంటి చోటికి నీ కాలు నీ శరీరాన్ని నడిపించుకుని వెళ్తూ ఉంది.
అర్థమవుతుందా? నీ కాలు పాపం ఉన్నటువంటి చోటికి, పాపపు స్థలములోనికి నీ కాలు నడిపించుకుని వెళుతూ ఉంది. కాబట్టి నీ కాలుతో పాపపు చోటికి నడిచి వెళ్ళి నువ్వు నరకంలోనికి వెళ్ళట కంటే నీ కాలును నరికివేసి కాళ్ళు లేనటువంటి వాడిగా, నడవలేనటువంటి వాడిగా, కదలలేనటువంటి వాడిగా నువ్వు పరలోకములకు వెళ్ళడం నీకు మేలు అని చెప్పి ప్రభువు ఈ మాటను మనకి తెలియజేస్తున్నాడు. అందుకనే కాళ్ళను నరికివేయమంటే నిజంగా శారీరకమైనటువంటి కాళ్ళను నరికేయటం కాదు, ఆధ్యాత్మికంగా నువ్వు ఆలోచించాలని ఈ వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. మూడవ విషయం ఏంటమ్మా? ఇంకోటి, నీ కన్ను, మా పిల్లలు నాకమ్మా వదిలేసి అడిగిచ్చే, నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరిగి నీ కన్ను తీసేయమంటున్నారమ్మా దేవుడు. తీసేద్దామా? నీ కన్ను పాప కారణమైనచో నీ కన్నుని పీకివేసి రమ్మంటున్నాడు దేవుడు. మరి కన్ను తీసేద్దామా? ఏం చేద్దాం? అవ్వని జ్ఞాపకం చేసుకోండి. అవ్వ పాపంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అవ్వ దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి కారణం ఏంటి? తన కన్ను ఏం చేసింది? ఆ పండును చూసింది. ఆ పండు తన కంటికి ఇంపుగా కనబడిందంట. తన కన్ను కంటికి ఇంపుగా కనబడింది. కన్ను మోసం చేసింది అక్కడ. కాబట్టి పాపమునకు నీ కన్ను కారణమైతే ఆ కన్నుని పెరికివేయమంటున్నాడు దేవుడు. చూసారా? కాబట్టి పాపం వైపు చూడకుండా నీ కన్నుని మూసుకొను. నీ కన్ను పెరిగివేయమంటే అది, నీ కన్నుని మూసివేయి, కన్నును తీసివేయి. నువ్వు కళ్ళుండి, రెండు కళ్ళు ఉండి నువ్వు నరకములకు వెళ్ళుట కంటే ఆ గుడ్డివాడిగా దేవుని రాజ్యంలో ప్రవేశించుట నీకు మేలు అని యొక్క పఠనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు పఠనం మనకి చక్కగా హెచ్చరిక చేస్తాము. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలకిస్తున్నాం. కాబట్టి ఈరోజు మొదటి పఠనము సువిశేషాలలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు, నీలో అసూయ ఉన్నట్లయితే ఈ అసూయను నీవు తీసివేసుకో. ఈ అసూయ ఉన్నట్లయితే అది నీకేం చేస్తుందమ్మా? నిన్ను రగిల్చి నీకు నరకంలోనికి నువ్వు ప్రవేశిస్తావని ఈ యొక్క వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తాము. మత్తయి సువార్తలో ఒక మాట వ్రాయబడింది. అసూయ నీలో ఎలా పడుతుందో అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం చూడమ్మా. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 1 నుండి 16 వచనాల్లో 12వ వచనంలో రాయబడింది. పండు టెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసిన వారికి సమానముగా కూలిని ఇచ్చితివేమి అని వచ్చేసి చూసావా? అసూయ వచ్చేసి మత్తయి సువార్తలో చక్కని ఉపమానాన్ని యేసు ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు. ఒక తోటలో ఒక పని ఉందంట. తోటలో పని ఉంది. ఆ పనికి కూలీలను తీసుకెళ్తున్నారు. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించిన గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.